గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతల మధ్య సమన్వయం కోసం ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి ఇతర నేతలు రావటంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతల మధ్య తోపులాట జరిగింది. అసహనంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు మన్సూర్ అలీ. గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతల మధ్య సమన్వయం కోసం ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సుమా, పార్లమెంట్ ఎన్నికలు మరో వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ నేతల మధ్య సమన్వయం సయోధ్య కూర్చడం కోసం హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది. గాంధీ భవన్ లో అంటే ఈ పార్లమెంట్ కి సంబంధించి ఏఐసీసీ నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉంటారు. అయితే సహ ఇన్ఛార్జ్ గా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి కూడా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో అంతా కూడా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి పార్లమెంట్ లో పోటీ చేస్తున్న సమీరుల్లా కూడా ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీరుల్లా ప్రచారానికి సంబంధించి ఏకపక్షంగా వెళ్తున్నారని చెప్పేసి కార్వాన్ కు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలంతా కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కార్వాన్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉస్మాన్ ఖాద్రీ అనే వ్యక్తి ఈ విషయానికి సంబంధించి తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రచారానికి వస్తున్నారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, తన కార్యకర్తలకు అవమానిస్తున్నారు, తన వ్యక్తులకు ఎవరు కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఇది పద్ధతి కాదంటూ కూడా సమావేశంలో లేవనెత్తడంతో అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీరుల్లాకు ఉస్మాన్ ఖాద్రీకి వర్గాలకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరికి ఒకరు మాట అనుకుంటూ ఒకరికి చేయి చేసుకునే పని దాకా వెళ్ళింది. ఒకరిపై ఒకరు చర్య చేసుకునడంతో సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఒకవైపు ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కూడా దానికి సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గకపోవడంతో అతను ఏఐసీసీ కార్యదర్శి కూడా అసహనంతో వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది ఇక్కడ పోటీ చేస్తున్న హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీరుల్లా కూడా సమావేశం నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోవడం. సో మొత్తం మీద ఈ సమావేశానికి సంబంధించి కోఆర్డినేషన్ నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమావేశం అయితే రసబసగా మారిందని చెప్పుకోవచ్చు. కార్వాన్ కు సంబంధించిన నేతలంతా కూడా గందరగోళం సృష్టించి గాంధీ భవన్ మెట్ల వద్ద కూడా కాసేపు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ రోజు దీనికి సంబంధించి మరో వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మంచి బెటర్ రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసి మన్సూర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం అయితే రసబసగా మారిందని చెప్పొచ్చు. ప్రతాప్, అంటే ప్రస్తుతం ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగిందా? సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ ఇక్కడ ఏఐసీసీ దూతగా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి పార్లమెంట్ సంబంధించి కొన్ని పార్లమెంట్ కు సంబంధించి మొత్తం ఏఐసీసీ ఇన్ఛార్జీలు 3 ఉన్నారు తెలంగాణకు సంబంధించి పార్టీ తరఫున. అయితే వారంతా కూడా ఈ కొన్ని పార్లమెంట్ లో డివైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన్సూర్ అలీ ఖాన్ కి హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కోఆర్డినేషన్ చేయాలని చెప్పేసి దీన్ని సమావేశం నిర్వహించుకున్నారు. కొన్ని ఎవరెవరైతే పార్లమెంట్ వారిగా కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు మిగతా పార్లమెంట్ అంతా కూడా ప్రచారం ఉధృతంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి అభ్యర్థి ప్రకటన చాలా ఆలస్యమైంది కాబట్టి దీన్ని కోఆర్డినేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రచారానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో మిగతా దానికి సంబంధించి మరో వారం రోజుల వ్యవధినే ఉంది కాబట్టి దీన్ని సమన్వయం చేయాలని చెప్పేసి మన్సూర్ అలీ ఖాన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మన్సూర్ అలీ ఖాన్ తో పాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీరుల్లా కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. వీరితో పాటు మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని అభ్యర్థులంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరినీ కూడా ఆహ్వానించి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించారు. అయితే అక్కడ ముఖ్యంగా కార్వాన్ కు సంబంధించిన ఉస్మాన్
ఉస్మాన్ ఖాద్రీ వ్యక్తి ఈ విషయానికి సంబంధించి అపోజ్ చేశారు. అయితే ఈ విషయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ ఈ విషయానికి సంబంధించి తాను చూసుకుంటాను, ఇక్కడ మిగతా అంశాలకు సంబంధించి కోఆర్డినేషన్ గ్యాప్ రాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సమీరుల్లాకు ఉస్మాన్ ఖాద్రీకి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ఆవేశంతో చేసుకునే దాకా కూడా వెళ్ళిన నేపథ్యంలో దాన్ని సర్ది చెప్పిన పరిస్థితి చేసినప్పటికీ కూడా వినే పరిస్థితి లేకపోవడంతో మన్సూర్ అలీ ఖాన్ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. మన్సూర్ అలీ ఖాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సమీరుల్లా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అంతా అంటే ఈ సమావేశం అంటే కోఆర్డినేషన్ నిర్వహించాల్సిన సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడిందని చెప్పొచ్చు. ప్రతాప్, అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఇష్యూ జరగడం ఎట్లా చూడాలి? డెఫినెట్ గా దీన్ని ఒక ఖచ్చితంగా ఎన్నికల్లో బెటర్ రిజల్ట్స్ రావడం కోసమే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 టార్గెట్ పొజిషన్ 14 పెట్టుకున్న పరిస్థితి ఉంది కాబట్టి మంచి రిజల్ట్ రావడం కోసం అన్ని నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రచార సరళిని అంతా కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం గానే దాన్ని బెటర్ దెన్ చేయడం కోసం పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇస్తున్న రిపోర్ట్ ను కూడా ఎప్పటికప్పుడు అనుగుణంగా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ సంబంధించి కూడా కోఆర్డినేషన్ అంతా కూడా సెట్ చేసుకొని ముందుకెళ్లాలనుకున్న నేపథ్యంలో గొడవ జరగడంతో తన అంతా అర్ధాంతరంగా వాయిదా